నమస్తే స్వరాజ్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లాలో గోదావరి బెల్ట్తో పాటు చిన్న చిన్న వాగులు, పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాలువలు నిర్మాణం కోసం ల్యాండ్ యాక్టివేషన్ జరిగింది. పెండింగ్ లో ఉన్న ల్యాండ్ యాక్టివేషన్ కు డబ్బులు అందించాలి. రాబోయే వేసవి కాలంలో త్రాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి. మేడారం జాతర పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నందున వచ్చే బడ్జెట్లో ములుగు జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరద ఉధృతిలో కొట్టుకుపోకుండా గోదావరి కరకట్ట నిర్మాణం చేపడుతున్నాం. వరదలు వచ్చినప్పుడు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉన్న చోట కటకట్ట నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. మేడారం జాతరకు అన్ని జిల్లాల అధికారులు, మంత్రులు సహకరించాలి. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలి. 25 లేదా 28న మంత్రులు మేడారం జాతరకు రావాలని కోరారు. మంత్రి సీతక్క కోరిన విధంగా ముంపు గ్రామాల శివారు గోదావరి వద్ద రిటెంటింగ్ వాల్ నిర్మించాలి. మంత్రి పొంగులేటి ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, ఐటీడీ ఏపీఓ అంకిత్, అదనపు కలెక్టర్లు పి శ్రీజ, డి వేణుగోపాల్, ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో మేజర్ గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్ లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడేమన్నా, ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల ద్వారా కానీ లేదా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లేకుంటే మా ఇతర జిల్లా నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.